ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియ సహోదరులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మేము అనుదినము మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. అలాగే ఈ యొక్క వాక్యమును షేర్ చేస్తున్న మీ అందరిని బట్టి మేమెంతో దేవుని స్తుతిస్తున్నాం. ఈ వాక్యములను షేర్ చేస్తున్న మీ అందరికీ దేవుని దీవెనలు మెండుగా ఉండునుగాక. ఆమేన్. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 16 నుండి 18 వచనములు. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. సంతోషము కలిగి ప్రార్థన చేయాలట. సంతోషము కలిగి ప్రార్థన చేయాలి. అయితే మనకు ఒక సందేహం రావచ్చు. మనకు దేవుడు జ్ఞాపకం వచ్చేది కష్టాలు వచ్చినప్పుడే కదా, మనం ప్రార్థన చేసేది కూడా అప్పుడే కదా. అట్లాంటప్పుడు కష్టాలలో ఎట్లా సంతోషంగా ఉండగలం, ఎట్లా ప్రార్థించగలం అనే సందేహం నీకు రావచ్చు. ప్రియ స్నేహితుడా, వాక్యం అంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించడం మానేశాము అంటే దేవునితో మాట్లాడడం మానేసినట్లే కదా. అవును, మనము మన పొరుగు వారితో కొంతకాలం మాట్లాడడం మానేసి మరలా మన అవసరం నిమిత్తం వాళ్లతో మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుంది కదూ. స్వేచ్ఛగా వారితో మనము మాట్లాడలేం కదా. వారి ప్రతిస్పందన కూడా అట్లానే ఉంటుంది. దేవుని దగ్గర కూడా అదే పరిస్థితిని మనము ఎదుర్కోవలసి వస్తుంది. అట్లా అని ఆయన మన పొరుగు వారిలా ప్రతిస్పందించేవాడు కాదు. ఆయన కృప అట్లాంటిది. కష్టాలు వచ్చినప్పుడే కాకుండా అనునిత్యము ఎడతెగక ఆ కృపామయుని ప్రార్థించే అనుభవం మనము కలిగి ఉండాలి. ఇంతకీ కష్టాలలో సహితం సంతోషంతో ఎట్లా ప్రార్థించగలం అనంటే, ఆయన శక్తిమంతుడు, నన్ను రక్షించేవాడు, నాతో ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు, నాయందు ఆనందిస్తాడు అనే చిన్న తలంపు శోధనలో సైతం సంతోషాన్ని నింపుతుంది. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. జెఫన్యా 3వ అధ్యాయము 17వ వచనం. కనుక కృతజ్ఞత కలిగి ప్రార్థించాలి. దేనిని గూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ఫిలిప్పి 4వ అధ్యాయము 6వ వచనం. ప్రార్థన స్తుతితోనే ప్రారంభించి స్తుతితోనే ముగించాలి. మరి నేను దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి అని నువ్వు అనుకుంటున్నావు కదూ. ఎందుకు ఆయన్ని స్తుతించాలి అనంటే, ప్రార్థించే సమయం వరకు నీవు జీవముతో ఉన్నందుకు, నిన్ను నిత్య మరణము నుండి దాటించి నిత్య జీవంలోనికి ప్రవేశాన్ని సిద్ధపరిచినందుకు, అన్ని పరిస్థితుల్లోనూ ఆయనను స్తుతించాలి. ఎప్పుడు ఆయన మనం స్తుతించగలమంటే, మొదట ఆయన ఎంత శక్తిమంతుడో మనకు అర్థం కావాలి. మన అవసరతలన్నీ ఆయన ఎరిగినవాడని, తగిన కాలమందు వాటిని నెరవేర్చగల సమర్థుడని నీ విశ్వసించగలిగితే ప్రతి పరిస్థితిని బట్టి ఆయనను మనము స్తుతించగలం. అవును ప్రియ స్నేహితుడా, అట్లాంటి స్తుతితో కూడినటువంటి ప్రార్థన మనం చేద్దామా? ఈ దినము నుంచి దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా స్తుతిద్దామా? అట్టి అనుభవంతో మనము ప్రార్థిద్దామా? ఆ రీతిగా ప్రార్థిద్దాం. ప్రార్థన ఫలాలు అనుభవిద్దాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మా జీవితాలలో మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా.
ప్రతి విధమైన తెగులు, కీడు, ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడండి. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ తండ్రి మీరిచ్చే ఆశీర్వాదాలు పొందుకునే కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు అనుగ్రహించండి. అదేవిధంగా బలహీనులను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకునండి. వారికి తగు భద్రతను మీరు అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా దూరదేశంలో ఉండి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. వారి కష్టాలు, వారి బాధలు మీరు చూస్తున్నారని ప్రభువా, నీ అందరి విశ్వాసముతో మొరపెట్టే కృప ప్రతి ఒక్క బిడ్డకు మీరు సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. ప్రభువా, నాకు ఎవరు లేరు అని బాధపడుచున్న బిడ్డలకు మీరున్నారన్నటువంటి విశ్వాసమును వారికి అనుగ్రహించండి, బలపరచండి. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని మీరు సిద్ధపరిచి ఈ యొక్క ఆత్మ నడిపింపు మా అందరికీ దయచేయమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9177377559. దేవుడు మిమ్మను మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నమణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.